ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అదిరిపోయే వార్త అని చెప్పొచ్చు ఇది. ఇప్పటి వరకు పొలిటికల్ లీడర్గా తన కార్యక్రమాలతో దూసుకెళ్తున్నటువంటి పవర్ స్టార్ సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఏమి ఇవ్వట్లేదు అనేటువంటి కొంత నిరాసక్తతో ఉన్నటువంటి అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేటువంటి అప్డేట్ ఇచ్చారు. ఒక అద్భుతమైన పాటను హరిహర వీరమల నుంచి రిలీజ్ చేశారు. ట్రెండింగ్లో నిలిచింది, భారీగా వ్యూస్ సంపాదిస్తుంది. ఈ సాంగ్కి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక ట్రీట్ అయితే లభించింది. ఒక మంచి పాటను విడుదల చేశారు చిత్రగినట్టు హరిహర వీరమల నుంచి. అంటే ఆ భాషకి సాహిత్యానికి ఎంత ఇంపార్టెన్స్ మనం చూడాలి. ఫోక్ పాటలకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటాడు ఆయన. దానికి తగ్గట్టుగానే ఆయన పాడిన పాటను చాలా అర్థం ఉంది. మాట వినాలి, ఎవరైనా మాట వినాలి. హరహర వీరమలు చెప్పిన మాట వినాలన్నాడు. మాట వినకపోతే ఏమైద్దో కూడా ఆ పాటలో తెలియజేశాడంటే ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్న హరహర వీరమలు పాత్రను పోషిస్తున్నాడు కాబట్టి తనకి 5 భాషల్లో కూడా ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ సాయి గారు కాబట్టి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. చాలా రోజులైంది ఆయన మేకప్ వేసుకొని చక్కగా ఆయన తెర ముందు కనపడని చెప్పేసి 3 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఒకవైపు హరహర వీరమల్లు చారిత్రాత్మక నేపథ్యం, ఓజీ, ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాలని కంప్లీట్ చేయాలనుకుంటే ఇది మార్చి 28 డేట్ ప్రకటించారు. మొన్న పండగ రోజు 6వ తారీఖు ఉన్నారు, కానీ 11 సెకండ్లే వచ్చేదానికి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. ఇది పూర్తి విడిగా మన పాట రిలీజ్ చేసేదానికి పండగ చేసుకుంటున్నారు. ఆయన ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు. సామాజిక చైతన్యం ఇతివృత్తంగా ఆయన ప్రతి సినిమాలోనూ ఆయన ఒక పాట కానీ ఒక సందేశం కానీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. ఇప్పుడు రాజకీయాల్లో 7 నెలల్లో పూర్తి చేశాడు, ఫుల్ఫిల్ చేసుకున్నాడు. 5 శాఖలను సమర్థవంతంగా పనిచేస్తున్నాడు, డిప్యూటీ సీఎంగా పనిచేస్తా దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడిగా అవతరించాడు. ఇదే సమయంలో నార్త్ ఇండియన్స్ కూడా ఆయన దృష్టి పెట్టుకున్నారు. మన మహారాష్ట్ర ఎలక్షన్లో మనం చూసాం, అక్కడ కూడా 100% స్ట్రైక్ రేటు. తమిళనాడులో చూసాం. ఆయన రేపు ఢిల్లీ ఎలక్షన్లో కూడా ప్రచారానికి పోబడుతున్నాడు, బీహార్లో పోబోతున్నాడు, తమిళనాడులో. కాబట్టి నార్త్ ఇండియన్ దక్షిణ భారతదేశాలకి ఈ సినిమా పరిమితం కాకుండా హిందీలో కూడా నార్త్ బెల్ట్లో కూడా ఎప్పుడు వస్తుందనే అభిమానులు ఎదురు చూస్తా ఉన్నారు. అంటే సౌత్ లో ఎలాగో మార్కెట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. కర్ణాటక కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ మంచి మార్కెట్ ఉంది. బట్ ఫస్ట్ టైం నార్త్ కూడా వెళ్తున్నారు, నార్త్ స్టేట్ లో కూడా వెళ్తున్నారు. అవునండి. సో ఆ రకంగా మార్కెటింగ్ చేయగలుగుతారా పవన్ కళ్యాణ్ గారికి? 145 ఆహ్వానం ఉందంటారా అన్ని స్టేట్లలో? తప్పకుండా ఉంది. ఎందుకంటే 145 కోట్ల జనాభాలో ఎవరు లేవనెత్తిన అంశాన్ని హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని లేవనెత్తిన ఫస్ట్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పుడే ఇతను ఢిల్లీ స్థాయిలో మొత్తం దేశవ్యాప్తంగా చర్చ. 100 కోట్ల మంది హిందువులకి ఇప్పటికి దేశంలో 80% పాపులేషన్ హిందువులు ఉన్నారు. అంటే 100 కోట్ల మంది 100 కోట్ల మంది ప్రతినిధిగా ఎవరు కనపడ్డారు? పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు. కాబట్టి ఆయన సినిమా తీస్తే ఒక సందేశం ఉంటుందని చూసేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా తన స్వయంగా పాడిన పాట మాట వినాలనేది ట్రెండింగ్. మీరు అన్నట్టు గత సాంగ్స్ ఎన్నో ఉన్నా దానికి మించి ట్రెండింగ్లో వచ్చిందంటే ఇప్పటికీ ఆయన్ని ఒక హీరోగా, ఒక రాజకీయ నాయకుడిగా సక్సెస్గా చూశారు. ఒక హీరోగా ఎప్పుడు వస్తుందా సినిమాల్లో తెర మీద చూడాలని ఉర్రూతలవుతున్నారు అనమాట. కాబట్టి ఇది ఒక ఫీస్ట్ లాంటిది. అంటే నెక్స్ట్ మార్చి 28 ఇంకా ఏ సినిమాలు పోటీలో లేవు. ఏ సినిమాలు ఉన్నా ఆయనకు పోటీ ఉండదు. మార్చి 28 అంటే సమ్మర్ సెలవులు. అంటే ఇప్పటివరకు మనం పవర్ స్టార్ ని టాలీవుడ్ పవర్ స్టార్ గానే చూసాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా పవర్ స్టారా లేకుంటే ఇంకేమైనా కొత్త పేరుతో చూడొచ్చా? డెఫినెట్ గా వస్తారు. ఇప్పుడు నేషనల్ పొలిటికల్ స్టార్ అనే రాజకీయాల్లో కొత్త పేరు వచ్చేసింది. ఈజ్ ద ట్రబుల్ షూటర్, ఈజ్ ద గేమ్ చేంజర్, ఈజ్ ద ఎంటైర్ పాలిటిక్స్ ఇండియాలోనే ఎన్డీఏకి ట్రబుల్ షూటర్గా కనపడ్డాడు. నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. అది రాజకీయాల్లో. మీరు అన్నట్టు పాన్ ఇండియా పొలిటికల్ స్టార్గా ఈ సినిమా ద్వారా ఆయన 100% ప్రూవ్ చేసుకునే అవకాశం పర్ఫెక్ట్గా కనపడుతుంది అనమాట. సో టాలీవుడ్ నుంచి ఇప్పటివరకు చాలా మంది హీరోలు పాన్ ఇండియా అయినారు. అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ కానీ, ఇంకా ప్రభాస్ ఆల్రెడీ అంత ముందే అయిపోయారు. అవునండి. ఇంకా చిన్న చిన్న హీరోలు నిఖిల్ లాంటి వాళ్ళు కూడా సినిమాలు తీస్తూ పాన్ ఇండియా అదరగొట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు స్టార్డమ్ ఉన్న పవర్ స్టార్ అరంగేట్రం అనేది పాన్ ఇండియా వ్యాప్తంగా చాలా ఆసక్తికరంగా అంశమే అందరికీ. తప్పకుండా. చిరంజీవి లాంటి హీరోలు కూడా పాన్ ఇండియాకి ఇప్పటి వరకు ఒక అడుగు వేయలేదు. అవును. బట్ పవర్ స్టార్ ఇప్పుడు వేస్తున్నారు, పాన్ ఇండియా వ్యాప్తంగా సినిమాకు ముందడుగు వేస్తున్నారు. ఎలా ఉండొచ్చు అంటారు? డెఫినెట్ గా అది 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇంతవరకు ఆయన కాన్సన్ట్రేషన్ చేయలేదే కానీ తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయిపోయాడు. ఎప్పుడు సినిమాలోనే అంత ఆసక్తి లేదు. కానీ ప్రజలకి నిత్యం చేయాలనే ఆలోచన, సినిమాలు స్వస్తి పలుకుతాడుకున్న సమయంలో 3 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఈ సినిమా హిస్టారికల్ సినిమా. ఈ హిస్టారికల్ సినిమా ఎలా ఉంటుందని ఎదురు చూస్తున్నారు. ఇంకోటి ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఏదైనా కానీ ఈయనకి మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది, అటు రాజకీయంగా ఇటు సినిమా నటుడిగా. కాబట్టి ఫస్ట్ టైం పాన్ ఇండియా 5 భాషల్లో వెళ్తుంది కాబట్టి 100% సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ని కూడా చెరగరాసేటువంటి అవకాశం ఏమన్నా చూడొచ్చా ఈ సినిమా? చూడాలి తప్పకుండా. ఎందుకంటే జనంలో ఏముందో మనకి కూడా పూర్తిగా తెలియదు కాబట్టి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా ఈరోజు గూగుల్లో ట్రెండింగ్లో
మనం చూసాం. అత్యంత ప్రభావితమైన 5గురిలో ఉన్నాడు. అదేవిధంగా ట్విట్టర్లో మోదీ గారిని కూడా దాటిపోయాడు. ఎవరు ఈ పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారు? కాబట్టి ఈ దేశంలోనే కాకుండా మిగతా బహుభాషల్లో ఈ దేశంలో రిలీజ్ అవుతుందో పాటు ఇతర దేశాల్లో కూడా ఇది గ్రాండ్ రిలీజ్ పెట్టుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా కలెక్షన్స్ విషయంలో కూడా ముందుకెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది. రైట్ సార్. సో అది మొత్తానికి మాట వినాలనేటువంటి సాంగ్తో పవన్ కళ్యాణ్ గారు మరొకసారి తన గాత్రాన్ని వినిపించడం జరిగింది. అంతకుముందు చాలా సినిమాల్లో కూడా పాట పాడినా కూడా ఈ పాటకు కొంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ పాటను అభిమానులు ఎంతగానో ఆహ్వానిస్తున్నారు, ఎగ్జైట్ అవుతున్నారు, ఆ పాటను వింటూ ఉర్రుతలుగుతున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కూడా ఎగ్జైట్గా చూస్తున్నారు. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమా మరి ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేయబోతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.